అక్కడ చూస్తే ఎండ 40 డిగ్రీలు దంచి కొడుతుంది. ఇక్కడ చూడబోతే ఏసీ కూలింగ్ ఇవ్వనంటుంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, బుర్రపాడైపోతుంది. మ్యాటర్ ఏంటంటే ఈ మధ్యకాలంలో నా చుట్టుపక్కల వాళ్ళు కానీ మన సబ్స్క్రైబర్స్ కానీ కొంతమంది కమెంట్స్ రూపంలో అడిగింది ఒక పెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఏసీస్ ఈ మధ్య కొన్న ఏసీస్ ఏది కూడా సఫిషియెంట్ కూలింగ్ ఇవ్వలేకున్నాయి ఎందుకు? సో నా పక్కన ఒక 2, 3, 2, 3 ఏసీ అయితే కొన్నాం కానీ నాకు సరిగా కూలింగ్ రావట్లేదు అన్నారు. తర్వాత నేను వాళ్ళ ఏసీ చూడడం జరిగింది. తర్వాత నాకు విషయం అయితే అర్థమైంది. కానీ కమెంట్ సెక్షన్లో కూడా చాలా మంది అయితే సఫిషియెంట్ కూలింగ్ అయితే ఇవ్వట్లేదు, వాట్ హ్యాపెండ్ రీసెంట్ ఏసీస్ గురించి అంటే 22, 23 మోడల్ అండ్ 22 నుంచి 24 వరకు వచ్చిన మోడల్స్ లో ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ అయితే ఉందన్నమాట. కొన్ని మోడల్స్ లో మాత్రమే. అసలు ఆ మోడల్స్ తీసుకుంటే మన పరిస్థితి ఏంటి, అసలు ఎందుకు ఏసీ కూల్ ఇవ్వలేకుండా? ఇప్పుడు నేను ప్రజెంట్ లాయిడ్ 1.5 టన్ 3 స్టార్ కింద ఉన్నాను. నాకు ఇది కూలింగ్ ఇస్తున్నప్పుడు కూడా ఇక్కడ మీరు చూడొచ్చు స్వెట్ అయితే వస్తుంది. నాకు కూలింగ్ అంతా తెలుస్తుంది కానీ స్వెట్ వస్తుంది. అసలు ప్రాబ్లం ఏంటి? సో వీడియో లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. ఒకవేళ కొనుంటే కొన్ని టిప్స్ పాటించండి. కొనాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు చూస్తే నేను చెప్పినవి కానీ ఫాలో అయ్యి మీరు ఏసీ ఉంటే ఖచ్చితంగా ఈ ప్రమాదం నుంచి అయితే మీరు తప్పించుకోవచ్చు అన్నమాట. మనకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళేసి వాట్ ఈస్ వాట్ చూద్దాం, వచ్చేయండి. ఫస్ట్ ఉన్న ప్రాబ్లం ఇక్కడ ఏసీస్ సరిగా కూలింగ్ అయితే ఇవ్వట్లేదు. ఎస్, 100% కరెక్ట్. ఇప్పుడు నా దగ్గర ఉన్న 2 ఏసీస్ ఉన్నాయి. నా దగ్గర టీసీఎల్ ఒకటి ఉంది, లాయిడ్ ఒకటి ఉంది. టీసీఎల్ వచ్చి 2020లో కొన్నాను. 20 నుంచి 21 వరకు అయితే ఐఏసీఆర్ రేటింగ్, బీఈ రేటింగ్ అయితే ఉంది. దాని కూలింగ్ కెపాసిటీ వచ్చి 5250 అయితే ఉంది. ఇప్పుడు నేను కొన్న లాయిడ్ లేటెస్ట్ మోడల్ వచ్చేసి 5050 అయితే ఉంది. సో మెయిన్ ఇది కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. కూలింగ్ కెపాసిటీ ఐఎస్ఆర్ రేటింగ్ అప్గ్రేడ్ చేసే కొంది కూలింగ్ కెపాసిటీ తగ్గించేస్తున్నారు అంటే మెయిన్ ఏసీస్లో ఇది బిగ్గెస్ట్ రీజన్ అని చెప్పొచ్చు. సపోజ్ ఈ ఇయర్ వచ్చిన ఎల్జీ 1.5 టన్ 3 స్టార్ ఏసీలో కేవలం 4600 వాట్ మాత్రం మీరు కూలింగ్ కెపాసిటీ ఉంటుంది. ఈ కూలింగ్ కెపాసిటీ ఏంటంటే, సో 1.5 టన్ ఏసీ అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు 5000 వాట్ కూలింగ్ కెపాసిటీ ఉండాలి. దాని నుంచి 5000 నుంచి 5500 వరకు అయితే ఉండాలి. సో 5 స్టార్ ఏసీస్కి ఏమో కొంచెం ఎక్కువ అయితే వస్తుంది. 3 స్టార్ ఏసీస్కి అయితే మరి చాలా తక్కువ అయితే వస్తున్నట్టు కూలింగ్ కెపాసిటీ. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ పవర్ సేవింగ్ కోసం అంటే ఈ మా ఏసీస్ పవర్ ఎక్కువ తీసుకో, కరెంట్ బిల్ రాదని చూపించడానికి వీళ్ళు దీన్ని కాంప్రమైజ్ చేస్తున్నారు. ఈ విధంగా మెయిన్ కూలింగ్ కి మెయిన్ ప్రధాన రీజన్ ఏంటంటే ఈ ఏసీ రేటింగ్స్ వీళ్ళు పెంచుతున్నారంటే దాన్ని మంచి కూలింగ్ కెపాసిటీ ఇచ్చి పవర్ సేవింగ్ ఇవ్వాల్సింది పోయేసి కూలింగ్ కెపాసిటీ తగ్గించి పవర్ సేవింగ్ అయితే ఇస్తున్నారు. సో దీంట్లో ఎల్జీ అయితే ముందు ఉంటుంది. లాస్ట్ 3 years నుంచి వరస్ట్ ఏసీస్ అయితే ఎల్జీ నుంచి వచ్చి నేను అందుకే ఎవరు అడిగినా సరే ఎల్జీ ఏసీ నేను ప్రిఫర్ చేయను. మా బాబాయ్ ఇంట్లో 2 ఎల్జీ ఏసీలు ఉన్నాయి. 2022లోనే పర్చేస్ చేశారు కానీ చాలా దారుణమైన పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాయి. సో అందువల్ల ఏంటంటే నేను ఎల్జీ ఏసీ పర్టికులర్గా ఎవరికైతే సజెస్ట్ అయితే చేయను అనమాట. ఇది ఒక ఎల్జీ ఏసీస్ లోనే కాదు, ఏదైతే కూలింగ్ కెపాసిటీ 1.5 టన్, నేను ఇది 1.5 టన్ చెప్తున్నాను. ఎందుకంటే మనం ఇండియాలో మోస్ట్లీ 90% 1.5 టన్ ఏసీ సేల్ అవుతాయి. 1.5 టన్ 5 స్టార్ 3 స్టార్ ఏ ఏసీ ఉంటున్నా సరే కూలింగ్ కెపాసిటీ 5100 5000 అబౌవ్ ఉండేలా చూసుకోండి. బిలో ఉంటే మాత్రం ఆ ఏసీని టచ్ కూడా చేయదు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. హైయర్ లో ఒక ఏసీ 1.6 టన్ 5 స్టార్ ఏసీ వస్తుంది. దాని కూలింగ్ కెపాసిటీ 5460 అయితే ఉంటుంది. దట్ ఈస్ హైయెస్ట్ కూలింగ్ కెపాసిటీ అనమాట. మీకు అది 1.8 టన్ వరకు అయితే వెళ్తుంది. సో ఇప్పుడు మనకి బూస్ట్ మోడ్స్, విరాట్ మోడ్స్, టర్బో మోడ్స్ ఇచ్చినప్పటికి కూడా అది బ్లోయర్ ఎఫెక్ట్ అయ్యి కొంచెం బ్లోయర్ స్పీడ్ అయితే ఎక్కువ తిరుగుతుంది తప్ప మీకు దాని ఇనిషియల్ కూలింగ్ కెపాసిటీ అయితే పెంచేదానికైతే ఎటువంటి ఆస్కారం అయితే లేదనమాట. మెయిన్ ఫస్ట్ రీజన్ అయితే ఇది దీనివల్ల చాలా ఏసీస్ వాళ్ళు తెచ్చి పెట్టుకున్నప్పటికి కూడా సఫిషియెంట్ కూలింగ్ ఇవ్వట్లేదు. ఇది ఏసీ ప్రాబ్లం ఒకటే కాదు, ఇక్కడ నేను ఇంకో పాయింట్ కూడా చెప్తున్నాను. సో మీరు పెట్టుకునే రూమ్ సర్కమ్స్టాన్సెస్ కూడా చూసుకోవాలి. సపోజ్ నేను ఆ టీసీఎల్ వేసి నేను చిన్న రూమ్ లో ఫిట్ చేసిన ఇప్పటికీ మంచి కూలింగ్ ఇస్తుంది. బట్ అది పెద్ద రూమ్ లో ఫిట్ చేసినా సరే మంచి కూలింగ్ ఇస్తుంది. అదే లాయిడ్ ఏసీ తీసుకొచ్చినాను, దాని కెపాసిటీ కూడా కొంచెం ఇది నాకు తెలుసు 170 స్క్వేర్ ఫీట్ ఉంటుంది రఫ్ గా లెక్కేస్తే. బట్ ఈ లాయిడ్ కెపాసిటీ వచ్చేసి 150 to 160 స్క్వేర్ ఫీట్ మాత్రమే. అందువల్ల ఏంటంటే ఇది ఆ 20 స్క్వేర్ ఫీట్ ని కవర్ చేయడానికి స్ట్రగుల్ అయితే అవుతుంది, నాకు అర్థం ఉంది. అలాగే కాకుండా నేనున్న ప్లేస్ లో సో బీర్వాసు బయట అన్నెసరీ థింగ్స్ లోపల లైక్ సమ్ సైడ్ మీద ఇవన్నీ గందరగోళంగా ఉన్నాయి. అవి కూడా మనకి ఈ వచ్చే కూలింగ్ అయితే కొంచెం కన్జ్యూమ్ చేసుకుంటాయి. అందువల్ల ఇది నాకు మంచి ఏసీ, దీని పరకు అయితే ఇది కెపాసిటీ కూలింగ్ అయితే ఇస్తుంది. బట్ నేను పెట్టిన రూమ్ లో ఉన్న ఈ పరిసరాలు అనేవి దీన్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి అనమాట. మెయిన్ మీరు కానీ ఏసీ పెట్టుకుంటే ఆ రూమ్ లో మ్యాక్స్ బెడ్రూమ్ లో పెట్టుకుంటారు. బెడ్రూమ్ లో సమ్ సైడ్ ఉన్నప్పుడు కూడా సమ్ సైడ్ ఎంప్టీ చేసుకోండి. ఫస్ట్ థింగ్ స్టీల్ ఐరన్ ఐటమ్స్ ఉంటే చాలా వరకు తగ్గించేయండి. అండ్ ఈ థింగ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు బట్టలు ఇవన్నీ కూడా మనం వుడెన్ ట్రంక్స్ లో పెట్టుకుంటాం. సో వాటిని క్లోజ్ లో ఉండేలా చూసుకోండి. ఇట్లా మీరు ఇన్ని కొన్ని ఫాలో అయితే మాత్రం మీరు కూలింగ్ అయితే కొంచెం సేవ్ అయితే చేసుకోవచ్చు తప్ప ఓకే పర్లేదు. నాకు తెలిసి ఈ వేస్టేజ్ తగ్గించుకుంటే కూలింగ్ కెపాసిటీ బాగానే ఉంటుంది. ఇది ఒక మెయిన్ రీజన్. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే సో ఫస్ట్ వీళ్ళు
అవుట్డోర్ యూనిట్ ప్లేస్మెంట్ అనేది చాలా వరకు తెలియదు అనమాట. అవుట్డోర్ యూనిట్ ప్లేస్మెంట్ అనేది కూలింగ్ కెపాసిటీ మీద చాలా ఆధారపడి ఉంటుంది. నేను ఇక్కడ స్టార్ రేటింగ్, పవర్ రేటింగ్ వీటి గురించి మాట్లాడట్లేదు. జస్ట్ మన కూలింగ్ కావాల్సిన కెపాసిటీ గురించి మాట్లాడుతున్నాను. అవుట్డోర్ యూనిట్ లో మీరు చూసినట్టయితే అవుట్డోర్ యూనిట్ తీసుకెళ్లి పిచ్చిగా ఎక్కడ పడితే సబ్సైడ్ మీద లేదా ఓపెన్ ఏరియాలో పెట్టేస్తారు, బాగా ఎండ తగిలే చోట పెట్టేస్తారు. ఇది అబ్సల్యూట్లీ రాంగ్ అనమాట. సో ఇప్పుడు కూడా మీకు అవుట్డోర్ యూనిట్ అది మోస్ట్లీ నీడుండేలా చూసుకుని, ఇప్పుడు నేను ఈ లాయిడ్ ఏసీకి అవుట్డోర్ యూనిట్ నా రేకుల కింద పెట్టున్నాను అనమాట. అంటే రేకులు బయట నాకు రేకులు ఉన్నాయి, ఆ రేకుల కింద అయితే నేను పెట్టున్నాను. సో దానికి ఎప్పుడు నీడు ఉంటుంది. అవుట్డోర్ యూనిట్ పెద్దగా హీట్ కూడా ఎక్కదు నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే అవుట్డోర్ యూనిట్ మోస్ట్లీ కొంచెం వెలుతురుండేలా చూసుకుంటే, గాలి బాగా వచ్చేలా చూసుకోండి. సో కొంతమంది మిద్ది మీద పెట్టేసి దాన్ని క్లోజ్ లో పెట్టేస్తుంటారు, లేదంటే సన్సైడ్ మీద ఓపెన్ ఎండలో పెట్టేస్తుంటారు. సో ఇది కూడా కొంచెం ఎఫెక్ట్ అయితే అవుతుంది. ఇది ఒక 10% అయితే మీ కూలింగ్ అయితే దెబ్బతీస్తుంది అనమాట, మీకు అది ఇచ్చే ఇన్పుట్ ని. ఇది కూడా మీరు మైండ్ లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ రీజన్, సో మెయిన్ రీజన్ వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈ టెంపరేచర్స్ చాలా అంటే చాలా డేంజర్ టెంపరేచర్స్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నేను లాయిడ్ ఏసీ కావచ్చు, టీసీఎల్ ఏసీ కావచ్చు, పక్కన ఉన్న ఎల్జీ ఏసీ, ఆ పక్కన ఉన్న పానాసోనిక్ ఏసీ. సో ఇండియన్ రూల్స్ కి, ఐఎస్ఏ రేటింగ్స్, బిఈ రేటింగ్స్ కి, ఇండియన్ అట్మాస్ఫియర్ కి తగ్గట్టు తయారు చేసిన ప్రతి ఏసీ కూడా మాక్సిమం కూలింగ్ వచ్చేసి 52 degrees వరకు అయితే కూలింగ్ అయితే ఇవ్వగలవు. 52 degrees ఎండ ఉన్నప్పటికి కూడా కూలింగ్ అయితే ఇవ్వగలవు. అది వాళ్ళు ఒక క్రైటీరియా అనమాట. సో నాకు తెలిసి ఒక హైయర్ వాళ్ళదేమో 60 degrees వరకు వెళ్తుంది, ఇంకొకటేమో 55 degrees. ఒకటే రైసెస్ ఏమో రీచ్ అంటే దానికి ఉన్న కెపాసిటీ కన్నా బెటర్గా అయితే ఇవ్వగలదు. బట్ మిగతావన్నీ కూడా 50 to 55 degrees మాత్రమే ఉంటుంది. సపోజ్ ఈ రోజు నేనున్న ప్లేస్ లో 42 degrees అయితే ప్రజెంట్ ఎండ్ ఉంది, కానీ మా నేల వర్షాలు లేక 1 year నుంచి లాగా ఎండిపోవడం వల్ల అది 50 degrees వరకు రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే భూమి వేడికి ఆ వేడి రిఫ్లెక్ట్ అయ్యేసి, సో మన ఏసీకి అయితే అది 50 degrees. అంటే ఇప్పుడు నేను మొబైల్ చూసినా సరే 42 degrees ఉంది, బట్ ఇది ఈజ్ ఈక్వల్ టు 50 degrees అని చూపిస్తుంది. సో అంత ఎండ కాస్తున్నప్పుడు ఈ ఏసీ దాని మాక్సిమం పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అంత మాక్సిమం పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా కూలింగ్ అయితే కాంప్రమైజ్ అవుతుంది. ఎందుకంటే బయట ఎండని, హీట్ ని అదంతా బేర్ చేస్తూ మనకి కూలింగ్ ఇవ్వాలంటే చాలా కష్టం అనమాట. కాబట్టి మీరు ఏసీ కొనేటప్పుడు ఈ కూలింగ్ ఇంపార్టెంట్. మీ దగ్గర ఉన్న ఏసీ ఎంత టెంపరేచర్ సపోర్ట్ చేస్తుందో తెలుసుకోవడం అది కూడా అంత ఇంపార్టెంట్ అనమాట. సపోజ్ కావాలంటే మీరు ఓజీ అంటారు లేదా మిట్సుబిషి చూడండి, చాలా మంది ఇంపోర్ట్ చేసి తెప్పించుకుంటుంటారు 70,000 లక్ష రూపాయలు పెట్టి. వాటి కూలింగ్ కెపాసిటీ చూడండి, వాటి హీట్ బేరింగ్ కెపాసిటీ చూసారంటే మీరు 60 degrees 65 degrees వరకు కూడా వెళ్తుంది. ఇవన్నీ మనకి అరబ్ కంట్రీస్, సౌదీ అరేబియా ఇట్లాంటి వాటి కోసం తయారు చేసిన, అక్కడ మినిమం రోజుకి 50 degrees అబోవ్ అయితే వచ్చేస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసిన దాంట్లో వాళ్ళు వాడిన ఇంటర్నల్ పెరిపెరల్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కావచ్చు, కాపర్ కాయిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఆ స్టాండర్డ్స్ తగ్గట్టు అయితే తయారు చేస్తారు. దాని కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అవి ఇక్కడ తెచ్చిపెట్టుకున్నా సరే మీకు మంచి కూలింగ్, మంచి పర్ఫార్మెన్స్, ఇండస్ట్రీ స్టాండర్డ్స్ అయితే వాటికి ఉంటాయి అనమాట. బట్ అదే మన ఇండియాలో ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఈవెన్ ఈ లాయిడ్ కావచ్చు, తర్వాత పక్కన టీసీఎల్ కావచ్చు, ఎల్జీ కావచ్చు, ఇట్లాంటి శాంసంగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం తయారు చేస్తారు. ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం తయారు చేసినప్పుడు కాస్ట్ కూడా చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు ఒక 22,000 కూడా మీకు ఏసీ వచ్చే పరిస్థితి ప్రెసెంట్ ఇక్కడ ఉంది. బట్ అవుట్ ఆఫ్ చూసుకుంటే అంత చీప్ కాస్ట్ అయితే ఏసీస్ అయితే రావు. సో మనకు అక్కడ ఎట్లయినా సరే 50,000 అబోవ్ అయితే ఉంటుంది అనమాట. కాబట్టి ఇది కూడా మనం మైండ్ లో పెట్టుకోవాలి. ఏసీ కొనేటప్పుడు ఒకటి కూలింగ్ కెపాసిటీ చూసుకోండి, 2 మీ అవుట్డోర్ యూనిట్ ప్లేస్మెంట్ చూసుకోండి, 3 వచ్చేసి మీరు ఆ ఏసీ ఎంత మాక్సిమం టెంపరేచర్ సపోర్ట్ చేస్తుందో చూసుకుని, ఈ 3 చూసుకోండి. ఇక రేటింగ్స్ అంటారా 3 స్టార్ 5 స్టార్ అనేది మీ దగ్గర ఉన్న పైసలు మీరు పెట్టగలిగితే 5 స్టార్ తీసుకోండి, లేదంటే 3 స్టార్ కూడా చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. బట్ మీరు హెవీ వాడేవాళ్ళైతే 5 స్టార్ ఇస్తుంది. ఇది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను. బట్ ఈ 3 పాయింట్స్ ప్రెజెంట్ చూసుకొని, ఈ 3 పాయింట్స్ చూసుకొని తీసుకుంటే మీకు కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. సో యాజ్ యూజువల్ గా నేను హైయెస్ట్ టెంపరేచర్ బేర్ చేయగల ఏసీస్ కొన్ని లింక్స్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను. మినిమం 55 నుంచి 60 వరకు చాలా తక్కువ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరున్న ప్లేస్ లో టెంపరేచర్ ఓవర్ గా ఉంటే మాత్రం ఈ ఏసీస్ అయితే తీసుకోండి అనమాట. మర్చిపోవద్దు, 2025, 2026, 2027 మనకి 55 degrees 52 degrees నుంచి 50 degrees రీచ్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏసీలు అన్ని కూడా షెడ్ కి అయితే వెళ్తాయి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకుని అయితే మీరు ఏసీస్ అయితే పర్చేస్ చేయండి. ప్రజెంట్ కొనే వాళ్ళు, ఇప్పటిదాకా కొనేసిన వాళ్ళకైతే ఇవన్నీ తెలియదు. సో నేను కూడా ఇప్పుడు రీసెంట్ గా తెలుసుకున్నాను. ప్రజెంట్ ఇప్పుడు కొనాలనుకున్న వాళ్ళు ఇవన్నీ మైండ్ లో పెట్టుకుని అయితే ఒక ఏసీ అయితే కొనుక్కోండి. ఇదిగా వీడియోలో నేను మీకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టు ఏ ఏసీ కొనాలని వీడియో మీద నేను క్లారిటీ అయితే ఇచ్చాను. ఇంకేస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే. దిస్ ఇస్ యువర్ సైనింగ్ ఆఫ్. జై హింద్ గాయస్.